నా 4వ అంతస్తులోని అపార్ట్మెంట్లోకి ఒక తెలియని వ్యక్తి కేవలం నా సౌర్డో బాగెట్స్ను దొంగిలించడానికి వస్తున్నాడు. నాకు 26 ఏళ్లు, నేను బేకింగ్ సైట్ బిజినెస్ మొదలుపెట్టాను, అది నిజంగా మంచి లాభాలను తెస్తోంది. కానీ అప్పుడే నా బ్రెడ్లు మాయమవ్వడం మొదలైంది. నేను 50 బాగెట్స్ బేక్ చేసి నిద్రపోయి నిద్రలేచేసరికి కేవలం 5వ 8 మాత్రమే ఉండేవి. కొన్ని రోజుల తర్వాత నేను 30 బేక్ చేశాను, మళ్ళీ 3 మాయమయ్యాయి. నేను 4వ అంతస్తులో ఉంటాను. నాకు పెంపుడు జంతువులు లేవు, రూమ్మేట్స్ లేరు మరియు నా తలుపులు లాక్ చేయబడి ఉన్నాయి. నా మానసిక స్థితి గురించి నేను సందేహించడం మొదలుపెట్టాను. నేను ఆ దొంగను ఆకర్షించడానికి ఇంట్లో చేసిన కుకీల ప్లేట్ను కూడా పెట్టాను, కానీ అతను వాటిని ముట్టుకోలేదు కూడా. చివరకు నేను మోషన్ యాక్టివేటెడ్ కెమెరాలను అమర్చాను. తెల్లవారుజామున 1 గంటకు నా ఫోన్ మోగింది. నేను లైవ్ ఫీడ్ని చూశాను. నా కిచెన్ కౌంటర్పై ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నేను పోలీసులకు ఫోన్ చేశాను. అతను 2 బాగెట్స్ను తీసుకుని మాయమవడాన్ని నేను భయంతో చూస్తూ ఉండిపోయాను. అప్పుడే అతను లోపలికి ఎలా వస్తున్నాడో నాకు అర్థమైంది. అతను తలుపును కానీ బాల్కనీని కానీ ఉపయోగించడం లేదు. నా రిఫ్రిజిరేటర్ పైన ఉన్న పెద్ద సీలింగ్ వెంటిలేటర్ ద్వారా అతను లోపలికి వస్తున్నాడు. పోలీసులు ఆ వెంట్ల ద్వారా అతన్ని వెంటనే అరెస్టు చేశారు. అతను నా పొరుగువారిలో ఒక్కడని తేలింది. కొద్దిగా బ్రెడ్ కోసం అతను జైలుకు వెళ్లే రిస్క్ ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. కానీ నేను వెంటనే ఇక్కడి నుండి మారిపోతున్నాను.